మీరు ఈ పదం వినే ఉంటారు. రెసిస్టెంట్ స్టార్చ్. సో, మనం తీసుకునే పదార్థంలో పిండి పదార్థాలు ఉంటాయి. సో, రెసిస్టెంట్ స్టార్చ్ అంటే ఏంటంటే, ఇది మనం తీసుకునేటువంటి బ్రౌన్ రైస్‌లో కానివ్వండి, రైస్‌లో కానివ్వండి, మిల్లెట్స్‌లో కానివ్వండి, ఓట్స్‌లో గాని అన్నిటిలో కూడా గ్రెయిన్స్‌లో కూడా ఇది ఉంటుంది. అలాగే అనేక వెజిటబుల్స్‌లో కూడా, ఫ్రూట్స్‌లో కూడా ఇది ఉంటుంది. సో, ఇది ఒక రకమైనటువంటి ఫైబర్. అలాగే ఇది అసలు రెసిస్టెంట్ స్టార్చ్ అని ఎందుకు పిలుస్తారు అంటే, ఇది డైజెస్ట్ చేసుకోలేదు. హ్యూమన్ ఎంజైమ్స్ గానీ, మన బాడీలో ఉండేటువంటి యాసిడ్స్ కానివ్వండి, మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది దీన్ని డైజెస్ట్ చేసుకోలేదు. సో, ఇది డైజెస్టివ్ ట్రాక్ నుంచి నేరుగా దాటుకుంటూ పేగుల్లోకి వెళ్తుంది. సో, ఇది ఇంటెస్టైన్‌లో ఏమవుతుంది అంటే, ప్రకృతికి చూడండి ఎంత గొప్ప విధానం ఉందో తినే ఆహార పదార్థంలో కూడా. ఇది మనం ఒక జీవి అయితే మనల్ని కాపాడుతూ 39 ట్రిలియన్ మైక్రోబయం, బ్యాక్టీరియా, ఈస్ట్, వైరస్లు, అనేక మంచి సూక్ష్మజీవులు మనల్ని కాపాడుతూ మన పొట్టలో ఉన్నాయి. సో, వాటికి ఇది ఆహార పదార్థంగా ఉపయోగపడుతుంది. అవి రిప్లెనిష్ అవ్వడానికి, అవి ఆరోగ్యంగా జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది. సో, కాబట్టే మనం అన్‌రిఫైన్డ్ గ్రెయిన్స్‌ని కానీ, హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైట్ కానీ మనం తీసుకోవడం ద్వారా మైక్రోబయంని మనం పెంపొందించుకునేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా హెల్తీ గట్ సిస్టమ్ అనేది ఉంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అంతేకాకుండా అనేక ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా, మన ఆరోగ్య సమస్యలు రాకుండా మనల్ని కాపాడడానికి మైక్రోబయం అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో, ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది మన ఫుడ్లో భాగం అయితే కనుక మన మైక్రోబయంని కూడా పెంపొందించేదానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద నేచర్. ప్రకృతిలో ఉండేటటువంటి ఒక శైలి.